హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జింజర్ గార్లిక్ పేస్ట్. అదేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఒక రెసిపీ అయినా అనుకుంటున్నారా? మనం ఎప్పుడూ చేసుకునేదే, కానీ ఇది ఎక్కువ రోజులు ఎలా మనం నిల్వ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనగానే ఎంతో కొంత వేసేస్తూ ఉంటారు, కానీ అలా కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎప్పుడు కూడా వెల్లుల్లి 1 కప్పు తీసుకుంటే అల్లం అందులో సగమే తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెల్లుల్లిని మనం 1/2 కేజీ తీసుకున్నాం అనుకోండి, అల్లాన్ని 1/4 కేజీ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు అల్లం వెల్లుల్లి కన్నా హాఫ్ క్వాంటిటీ తక్కువలో ఉండాలి. అలాగే ఇందులోకి ప్రిజర్వ్ చేయడానికి ఆయిల్ మరీ ఎక్కువ కూడా కాదు, ఎలాగో కూరల్లో కూడా ఉంటుంది కాబట్టి దీనిలో తగ్గించుకుందాం. జస్ట్ 1 or 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మెత్తగా పేస్ట్ అవ్వాలి అంటే ఓన్లీ జింజర్లో గార్లిక్లో ఉన్న వాటర్ సరిపోదు. సో దీనిలోకి కొంచెం అంతా హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెంగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు. చూసారు కదా పేస్ట్ ఎంత స్మూత్గా వచ్చిందో. నేను ఇంకొకటి, చాలామంది గార్లిక్ స్కిన్ తీసేస్తూ ఉంటారు. అవసరం లేదు, చక్కగా గార్లిక్ స్కిన్తో పాటు వేసేసుకోవచ్చు. స్కిన్ కూడా మంచిదే, బలమే. ఎలాగూ మెత్తగానే నలిగిపోతుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి 2 months దాకా కూడా నిలువ ఉంటుంది. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండండి. సో నా వీడియో అయితే నచ్చింది కదా. నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.